విజయాలు వస్తే ఉప్పొంగిపోయి అపజయాలు వస్తే కుంగిపోయే వ్యక్తిని కాదురా బాబు. నేను నా నేల కోసం వచ్చాను నేను. అలాగే ఏదైనా మాట్లాడితే కాపులు నమ్మకూడదు అంటారు. నేను కుల నాయకుని కాదురా సన్నాసులారా, అది అర్థం చేసుకోండి. నేను ఒక కులం కోసం రాలేదురా బాబు. ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు. ఒక కులం బాగుండాలి అంటే నేను కుల నాయకుని అవుతాను కదా. నా ఆంధ్రప్రదేశ్, నా దేశం బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నాను తప్ప నా కాపు కులం బాగుండాలని నేను కోరుకోలేదు. దాంట్లో అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలని కోరుకున్నాను. సన్నాసులు. నేను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడన్నా ఒక్కసారన్నా సరే కుల ప్రయోజనాల గురించి నేను మాట్లాడాను. డెమోక్రసీ అంటేనే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ద బెస్ట్ ప్రాసెస్. అలాగే నేను కులాల ఐక్యత అన్నానంటే ఒక కులాన్ని పెంచడానికి నేను లేను ఇక్కడ, నా కులంతో సహా. నేను చెప్పాను ఇందాక, మనల్ని అనుమతి తీసుకొని నేను కులంలో పట్ల. కానీ నేను నా కులంకే ఉంటానా లేదా, నేను అందరికీ ఉంటానా అనేది నా విఘ్నత మీద ఆధారపడి ఉంటాను. ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ ఒక్క కులానికి చేసుకున్నారు, అన్ని పదవుల్లో ఒక కులంతో నింపేశారు. అది సబబా? తిట్టడానికి తిమ్మడానికి కాదు, అది సరైందా? ఒక్క కులంతో నింపేసుకుంటారా మీరు? సరైందేనా? నేను ఒక్క కులం కోసం రాలేదు. నేను ఒకవేళ నా కులం నా పక్కన నిలబడిపోతే నాకు ఓకే, నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప కులాల మధ్యలో చిచ్చు పెట్టి గెలవడానికి నేను సిద్ధంగా లేను. నాకు ఓకే. ఇప్పుడు మీకేమున్నాయి? పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాం, సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం. అలాంటి ప్రభుత్వం కావాలా మనకి? మీరు నవరత్నాలు అన్నాడు పెద్ద మనిషి, 3 ముక్కల ముఖ్యమంత్రి. అంటే గ్యాంబ్లింగ్ పిచ్ అంట నాకు ఈ మధ్యన తెలిసింది ఆయన గురించి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ గురించే నేను మాట్లాడాలంటే నేను ఎప్పుడు నన్ను విమర్శిస్తే బాధపడతాను. ఎవరు విమర్శిస్తే బాధపడతానంటే, ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు, ఒక నేతాజీ లాంటి భావోద్వేగం నిజాయితీ ఉన్న వ్యక్తులు, పోరాట పట్టి ఉన్న వ్యక్తులు, నువ్వు దాన్ని తప్పు అంటే నేను భరిస్తా. జైలుకి వెళ్ళి ఖైదీ నెంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? నేను పోలీసుని అయితే చచ్చిపోతాను అబ్బా. ఖైదీ నెంబర్ 6093 గల కొట్టాలంటే నాకు నిజంగా నావలాగా ఇబ్బంది. డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, మీరు శాల్యూట్ కొడుతుంది ఖైదీ నెంబర్ 6093 కండి, ముఖ్యమంత్రి కాదు. అలాగే నా మీద మీరు ఇంటెలిజెన్స్ పెట్టకండి, డబ్బులు వేస్ట్ మీకు. నేను చెప్తాను కదా, నీకేం కావాలో చెప్పు, నేను మీ గురించి ఏమనుకున్నాను నన్ను అడుగు, సభలో నేను చెప్తాను మీ గురించి. అలాగే మీ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. మీ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన అడగండి, ఆయన్ని నా గురించి అడిగితే సజ్జల పెద్ద మనిషి సజ్జల గారు లాంటి మీరు అడగండి, ఆయన గురించి నా గురించి చెప్తారు ఆయన. నేను అన్నిటికీ తెగించిన వాడిని, గుర్తుపెట్టుకోండి. మీరేదో నన్ను ఇలా అంటే భయపడిపోయి, నేను ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తీసేస్తాం, వలసలు ఆపుతాం, అభివృద్ధి చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పరిశ్రమలు వచ్చేలా చేస్తాం, మత్స్య కార్మికులకి
గుజరాత్, చెన్నై, మిగతా రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంచుతాం, జట్టీలు నిర్మిస్తాం. వెళ్ళి పాకిస్తాన్ జైలులో మగ్గకుండా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూస్తాం. నా నేల ఇది, నా కమిట్మెంట్ ఇది. నేను ఒక తరాన్ని మేల్కొల్పుతున్నాను. మీకోసం నేను తిట్లు తింటా ఉన్నాను. నేను తిట్లు తినాల్సిన అవసరం లేదు నాకు. మీకోసం తింటున్నా, మీ భవిష్యత్తు కోసం తింటున్నాను. నేను మీ బిడ్డల కోసం తిట్లు తింటున్నాను. నేను ఇంత ట్యాక్సులు కట్టి కూడా ఈ ఎదవలు నేను డబ్బులు తీసుకున్నాను మాట్లాడితే ఈసారి మీరు చెప్పులతో కొట్టంటారు. ఉత్తరాంధ్ర సగటు జీవన ప్రమాణం ఉత్తరాంధ్రలో అన్ని చోట్ల, మిగతా జిల్లాల్లో 68 సంవత్సరాలు సగటు ఆయువు ప్రమాణం అయితే ఉత్తరాంధ్రలో 60 సంవత్సరాలు. రక్తలేమి, రక్తహీనత ఉన్నది ఇక్కడ 95 మందికి. మిగతా జిల్లాల్లో 60 రక్తహీనతతో బాధపడుతుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో 95 మంది బాధపడతారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో మంచినీటి కాలుష్యం కానీ, పరిశ్రమల కాలుష్యం కానీ, వీటి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మీరు కనుక జనసేనకి మీరు నన్ను నమ్మాలి. మీరు మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. నాకు అధికారం కంటే కూడా మీ జీవితాలు బాగుండాలని నిలబడేవాడిని. నేను ఏ అధికారం ఉందని చెప్పి నేను ఉద్దానం కోసం పాటుపడ్డాం. ఏ అధికారం మీద ఉందని చెప్పి డాక్టర్ జో అని హార్వర్డ్ నుంచి బోస్టన్ నుంచి తీసుకొచ్చాం. మనసుంటే మార్గాలు ఎత్తుకుతాం మనం. ఇది 396 కిలోమీటర్లు తీర ప్రాంతమైన నేల. ఇది 3 జిల్లాలు కలిపి ఎన్ని జట్టీలు నిర్మించవచ్చు? ఎందుకు ఎవరు చెయ్యరు? దీని మీద మీరు ఆలోచించాలి. ఇందాక